శివుడే హనుమంతుడి రూపంలో పుట్టాడని మీకు తెలుసా? పురాణాల ప్రకారం, రామాయణం ప్రకారం విష్ణువు రాముడి అవతరించబోతున్నారని తెలిసి శివుడు ఆయనకు సహాయం చేయడానికి వానర రూపంలో అవతరించాలనుకున్నాడు. అందుకే వాయుదేవుడి ద్వారా పుట్టిన హనుమంతుడి వాస్తవానికి శివుని అంశావతారం అని చెప్పబడింది. శివాంశ సమన్వో హనుమాన్ అని పురాణాల్లో పదే పదే చెప్పబడుతుంది. ఈ పురాణాల్లో రుద్రుడు వాయుదేవుని తపస్సు ఫలంగా హనుమంతుని రూపంలో అవతరించాడని వర్ణన ఉంది. రాముడు, విష్ణువు మరియు హనుమంతుడు శివుని అవతారం కలయిక హరిహరి ఐక్యతను సూచిస్తుంది. రామ హనుమాన్ బంధం శివ విష్ణు భక్తి ఏకమని అర్థం. హనుమంతుడు అంటే భక్తి, బలం మరియు త్యాగం యొక్క రూపం. శివుడు తన భక్తుడైన రాముడిని సేవ చేయడానికి హనుమంతుడిగా అవతరించారని ఈ కథ చెబుతుంది. దీని ద్వారా దేవతలు కూడా శక్తి రూపం తీసుకుంటారనే సత్యం తెలుస్తుంది. హనుమంతుడంటే శివుని అవతారం. విష్ణు భక్తుడు అవతరించి భక్తి, సేవ మరియు నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నిలిచాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ బిలో ఫర్ మోర్ వీడియోస్.